అవర్ ఛానల్ ఆరంభమే. నేను అక్కను. ఇవాళ మరొక కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసా. మీ మార్నింగ్స్ ఎనర్జెటిక్ గా స్టార్ట్ అవ్వాలంటే మీ డైలీ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక ప్రో లాగా ప్రొడక్టివ్ గా రోజు ప్రారంభించాలి అంటే కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఈ వీడియోలో హౌ టు స్టార్ట్ యువర్ డే లైక్ అ ప్రో గురించి చూసేద్దాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మన డే ఎలా స్టార్ట్ అయింది అనే దాని మీద మన ఓవరాల్ డేలో ఉన్న మూడ్, ఎనర్జీ అండ్ ప్రొడక్టివిటీ డిపెండ్ అయ్యి ఉంది అని. పవర్ఫుల్ మార్నింగ్స్ అంటే ప్రొడక్టివ్, ఎనర్జెటిక్ అండ్ పాజిటివ్ స్టార్ట్ అని అర్థం. అదే లేజీ మార్నింగ్స్ అంటే స్లగ్గిష్గా ఫీల్ అవుతాం అండ్ డిమోటివేటెడ్గా కూడా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మన మైండ్ అనేది మోస్ట్ యాక్టివ్గా ఉండే టైం మార్నింగ్ టైం. ఇప్పుడు మనం డేని ప్రోలా స్టార్ట్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్, వేకప్ ఎర్లీ. రాత్రి సరైన స్లీప్ తీసుకోవడం అండ్ తెల్లవారుజామున ఎర్లీగా లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ టైం అనేది ప్రశాంతంగా అండ్ డిస్ట్రాక్షన్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఇట్స్ అ పర్ఫెక్ట్ టైం ఫర్ ప్లానింగ్ యువర్ డే. స్టెప్ 2, హైడ్రేట్ యువర్ బాడీ. మీ బాడీకి హైడ్రేషన్ అనేది చాలా క్రూషియల్. లేవగానే ఒక గ్లాస్ వామ్ వాటర్ లేదా లెమన్ వాటర్ తాగండి. అది మీ మెటబాలిజంని బూస్ట్ చేయడమే కాకుండా మీ బాడీలో ఫామ్ అయిన టాక్సిన్స్ను ఫ్లష్ అవుట్ చేస్తుంది అండ్ ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ స్టెప్ 3, మూవ్ యువర్ బాడీ. ఫిజికల్ యాక్టివిటీని స్కిప్ చేయకండి. మార్నింగ్లో కనీసం ఒక 15-20 మినిట్స్ వర్కౌట్, యోగా లేదా సింపుల్ స్ట్రెచ్ చేయడం వల్ల మీ ఎనర్జీ బూస్ట్ అవుతుంది. స్టెప్ 4, మెడిటేషన్ చేయండి ఫాలోడ్ బై అ పాజిటివ్ సెల్ఫ్ టాక్. మనం ఒక కామ్ మైండ్తో ఒక 5 to 10 మినిట్స్ మెడిటేషన్ చేసి తర్వాత పాజిటివ్ సెల్ఫ్ టాక్ తీసుకోండి. లైక్ ఐఎమ్ స్ట్రాంగ్, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ అని. దీనివల్ల మనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. స్టెప్ 5, హ్యావ్ అ హెల్దీ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. సో బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ విత్ ప్రోటీన్స్, ఫైబర్ అండ్ వైటమిన్స్ తీసుకోవడం వల్ల మీ డే అనేది ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక కోట్ ఉంది కదా, ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ అ కింగ్ అని, దాన్ని ఫాలో అయిపోండి. స్టెప్ 6, ప్లాన్ యువర్ డే. ప్రోకాస్టినేషన్ని అవాయిడ్ చేయడానికి ముందుగా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్లో ఒక 10 మినిట్స్ మీ గోల్స్, టాస్క్స్ అండ్ ప్రయారిటీస్ పై దృష్టి పెట్టండి. ఈ ప్లానింగ్ అనేది మీ ప్రొడక్టివిటీ లెవెల్స్ ని డబల్ చేస్తుంది. స్టెప్ 7 అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేయడం. మనం మార్నింగ్ అవర్స్ లో మొబైల్ కి, సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉన్నట్టయితే మన డే అంత ప్రొడక్టివ్ గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. దాని బదులు మనం ప్రొడక్టివ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడానికి టైం స్పెండ్ చేయొచ్చు. మన మైండ్లో మన గోల్స్ గురించి ఎంత క్లారిటీ ఉంటుందో మన డేలో మన వర్క్స్ మీద అంత ఫోకస్ పెట్టగలుగుతాము. ఈ స్టెప్స్ అన్ని మీ మార్నింగ్స్ ఎనర్జెటిక్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఇదే ఎనర్జీ త్రూఅవుట్ ద డే ఉండాలంటే ఈ కీ స్టెప్స్ ఫాలో అయిపోండి. మొదటిది, వర్క్లో షార్ట్ బ్రేక్స్ తీసుకోండి. అండ్ రెండవది, బాడీకి ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం. అండ్ మూడవది, జంక్ ఫుడ్ని తినడం అవాయిడ్ చేయండి. అండ్ నాలుగవది, నైట్ టైమ్స్లో సౌండ్ స్లీప్ తీసుకోవడం. ఈ చిన్న చిన్న చేంజెస్తో మీ మార్నింగ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి అండ్ ఒక ప్రో లాగా డేని స్టార్ట్ చేసేయండి. అలాగే మీకు తెలిసిన టిప్స్ ఉంటే మాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. లెట్స్ మేక్ ఎవ్రీ డే కౌంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆరంభమే విత్ us.